మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈ లోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. నేను అలెక్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూసివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూసివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరివన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు, మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైస్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లేని వాళ్ళని తిడతాను అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగింది అయితే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది. కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా. మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు. అది వేరే వాళ్ళకి వెళ్లాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు. కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్ని దాటుకునే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ లో మేము భయపడ్డాం కూడా. ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్ లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24, 26 ఏళ్ళు వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్ లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు. బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మాకు కూడా అలాగే తిట్టడం జరిగింది. ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనే తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ ఇంకా మా పేరెంట్స్ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదే ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు. ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు. మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాం. మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము. చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. నా నోట్తో నేను చదవలేను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు. ఎందుకు తిడుతున్నారనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం. మా నాన్న దగ్గర ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు, మీరు
అడిగేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను, మా అమ్మ, అలేఖ్య, మేము ముగ్గురమే అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు.